ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, నా చెల్లె నా బిడ్డ అంతగా అడుగుతున్నారు కాబట్టి ఇదిగో ఒక్క షరతు మీద ఈ పెళ్లికి ఒప్పుకుంటా ఉండా. ఏ షరతు మీద మీరు రెడీ అవుతున్నారు రెడ్డి గారు? ఒక్కసారి మనం డిస్కస్ చేసుకున్నాక డిసైడ్ చేద్దాం. నువ్వు కాసేపు గమ్మునుండప్పా. ఏ షరతు పెట్టి చేస్తావరా? చెప్పు శివారెడ్డి, నీ షరతేంటి? ఈ జెండే నా చెల్లిని పోషిస్తాడన్న నమ్మకం లేదు కాబట్టి ఇతన్ని సామర్థ్యానికి సమర్థతకి ఒక చిన్న పరీక్ష పెట్టుకుంటా. అదేంటి రెడ్డి గారు? మాకు బుడమేరు చెరువు పక్కన 50 ఎకరాల పొలం ఉండదే. అందులో 1 ఎకరం జెండేకిత్తా. దాన్ని పండించి పంట తీయాలా. ఒక ఎకరాకి 50 ధాన్యం బస్తాలు పండితే అప్పుడు ఒప్పుకుంటా ఈ జెండే మొగోడని. మన పగ పక్కనట్టి నా చెల్లెలతో పెళ్లి జరిపిస్తా. ఇదేదో సినిమాలో ఉందే. పందానికి మేము సిద్ధం శివారెడ్డి. ఇదిగో పండించాల్సిందే నువ్వు కదా శంకరెడ్డి. జెండేనే వ్యవసాయం చేయాలా. తానే చేస్తాడు. పందెంలో గెలిచి మీ చెల్లెలి మెళ్ళో తాళి కడతాడు. శంకర్, నాకు వ్యవసాయం చేయడం రాదు కదా. జెండే సార్, నేనున్నాను కదా, మీరెందుకు టెన్షన్ పడతారు? మళ్ళీ చెప్తా ఉండ శంకరెడ్డి, జెండే మాత్రమే పొలంలో ఉండాలా. నువ్వు మాత్రం గట్టు మీదే ఉండాలా. గట్టు మీదే ఉండి జెండే గారిని ట్రైన్ చేసి గెలిపించలేనా పిచ్చి శివారెడ్డి? నువ్వు మాట తప్పినా, జెండే పందెం ఓడిపోయినా మీరందరూ సీమ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అలాగే శివారెడ్డి, అన్నిటికీ ఒప్పుకుంటున్నాను. అయ్యా, ఇంతకీ పందిర్రాట కార్యక్రమం ఉన్నట్టా లేనట్టా? పైకి లేవండి. ఇదిగో పంతులో, పందెంలో గెలిచినాకనే పందిర్రాట పాతేది. అప్పటి వరకు దీన్ని ఇలాగే ఉండనియ్యే. అలాగే రండి అయ్యా. అమ్మ శారలత, అత్తను లోపలికి తోలికిపో. పో పో మే చూస్తా ఉండరు ఇద్దరు. ఓ బాబాయ్ సార్, జెండే సార్ని లోపలికి తీసుకెళ్ళు.